నాయుడు గారు గుడ్ ఈవినింగ్. సో విజయ్ కుమార్ గారు, మొత్తానికి సుగాలి ప్రీతి గారి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి మీరు తీసుకొని వచ్చారు. సో తెలుగుదేశాన్ని జనసేన కూడా టార్గెట్ చేస్తున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ కేసులో ప్రధానంగా డిమాండ్స్ అంటే ఏమున్నాయి, ఈ కేసు ఎక్కడ నీరు గారిపోయింది, అయితే తాను మాత్రం ఉప ముఖ్యమంత్రి మాత్రం దోషులకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను, అదేవిధంగా సాక్ష్యాలు తారుమారయ్యాయి, డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేశారని ఆయన గత 4 రోజుల క్రితం విశాఖలో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుంది విజయ్ కుమార్ గారు? ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక అత్యాచారం జరిగినప్పుడు న్యాయం కావాలి అని బాధితులు కోరుకోవడం సహజంగా జరుగుతుంది. 2017లో జరిగినప్పుడు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, దాంతోపాటు బీజేపీ జనసేన కూడా కలిసి ఉన్నాయి. ఆ సందర్భంలో తప్పు జరిగినప్పుడు అధికారంలో ఉన్న వ్యవస్థ నిందితుల మీద చర్య తీసుకోకుండా ఎందుకు ఉన్నది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఆ 2 సంవత్సరాలు వారి అధికారంలో ఉండి వారు ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిపి హూ ఆర్ ద కల్ప్రిట్స్ అనేటువంటి అంశాన్ని వారు వెలికి తీయలేదు. ఆ సమయంలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం, ఆటోప్సీ రిపోర్ట్ రావడం, స్పర్మ్ డిటెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఒక 5 మెన్ కమిటీని కూడా వేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పోలీసులు అందరూ కలిసి వారు కూడా ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ డిఎన్ఏలన్నీ తీసి ఈ డిఎన్ఏతో మ్యాచ్ చేయండి అనేటువంటి ఒక సజెషన్ కూడా ఇచ్చున్నారు. ఇన్ని ఉన్న సందర్భంలో ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఇన్కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ తోటి హడావుడిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా ఆ కేసు తప్పుదోవ పట్టించడమే కాకుండా సాక్ష్యాలను కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది అనేవి ఇప్పుడు తలెత్తినటువంటి అంశాలు. అయితే ఇక్కడ రాజకీయంగా చూస్తే కనుక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, దానికి అండగా ఉన్న పార్టీలు ఎందుకు ఆ రోజు స్పందించలేకపోయాయి అంటే ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉన్నారో, నిందితులుగా ఉన్నారో వాళ్ళ వైపు ప్రభుత్వం ఉన్నది, అందుకనే వారిని గుర్తించి వాటి మీద చర్యలు తీసుకోలేదు. ఆ అన్యాయం జరిగిన ఆ పాపకు కానీ ఆ కుటుంబానికి కానీ ఎలాంటి న్యాయం జరగలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు వీరు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలని పోరాటం చేశారు. 2 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చేయలేదు. ఇదొక పాయింట్. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కేవలం చట్ట ప్రకారంగా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇచ్చి కూర్చుంది. సిబిఐకి ఫార్మల్గా ఒక లెటర్ అయితే రాశారు. రైట్, విజయ్ కుమార్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సిబిఐ రిప్లై ఇచ్చింది. ఏమని ఇచ్చింది అని అంటే, ఇందులో ఇంటర్ స్టేట్ ఇష్యూ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ కాంప్లెక్సిటీ ఆఫ్ లా కానీ ఏమీ లేదు. మోరోవర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక లేడీ ఆఫీసర్ దీన్ని చేశారు, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ స్టేజ్లో మేము ఎంటర్ ఏం చేస్తామని ఒక లెటర్ రిప్లైగా ఇచ్చున్నారు. ఆ గవర్నమెంట్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసింది. నిందితుల మీద చర్యలు తీసుకోవడంలో ఆ ప్రభుత్వం కూడా విఫలమైంది. సో ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే